చాలన్నా ఆయన ఉపన్యాసాలను అర్థం చేసుకుంటే ఇక ఆ వైపు వెళ్ళిపోబోతున్నాడు అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు లోకేష్ని నాయకుడిగా అందరినీ ఒప్పించే పనిలో ఉన్నారు చంద్రబాబు. పదే పదే లోకేష్ని పొగుడుతూ లోకేష్ వాళ్ళని అట్టా జరిగింది, లోకేష్ వాళ్ళు ఇట్టా జరిగింది అంటే ఇదివరకు అంతా నేనే అని చెప్పే దశ నుంచి నేను మైక్రోసాఫ్ట్తో మాట్లాడాను, నేను సెల్ ఫోన్ వాళ్ళతో మాట్లాడాను, నేను ఈ కొత్త టెక్నాలజీ అనే మాట నుంచి మబ్బాయి చేశాడు, మా లోకేష్ చేశాడు, మా లోకేష్ చేశాడు, మా లోకేష్ చూశాడు అనే పదం పదే పదే వాడుతున్నారు. అంటే అధికార మార్పిడికి అదిగో నా నా అంతటి వాడు, నన్ను మించిన వాడు లోకేష్ అనేటటువంటిది వాళ్ళ కార్యకర్తల్లో ఆల్రెడీ ఇంజెక్ట్ చేసేసారు, వాళ్ళ నాయకుల్లో ఇంజెక్ట్ చేసేసారు. మిగతా జనంలోకి ఆ ఫీలింగ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. మేబీ ఒక 6 నెలల పాటు ఇట్లా జరిగి, ఎందుకంటే మద్య నిషేధం ఎత్తేసినా లేకపోతే గనక ఎన్టీ రామారావుని మళ్ళీ దేవుడని చూపించాలనుకున్నా, లేదా మోడీని ద్వేషించాలనుకున్నా, మోడీని మళ్ళీ ప్రేమించాలనుకున్నా, ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 5-6 నెలల పాటు నిదానంగా ఎక్కిస్తారనమాట. ఆయన ఇంజెక్ట్ చేస్తారనమాట, స్లోగా అది ఎక్కిస్తారు. అట్లాగా ఇప్పుడు బిగిన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా 2 నెలలు, వచ్చే నెలకి ఇది అవుతుంది నాకు తెలిసి, ఇది 2 ఏళ్ళు అవుతుంది పరిపాలన. ఆ టైం తర్వాత వేగం పుంజుకోవచ్చు లోకేష్కి పట్టాభిషేకం అన్నది. సరే, ఐఎన్డీఏ లాంటి కూటమిలోనే రాహుల్ గాంధీని యాక్సెప్ట్ చేయలేదు కొన్ని పక్షాలు. ఇక్కడ కూటమిగా ఉంటే గానీ గెలుపు అసాధ్యమని వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. రేపొద్దున్న అంగీకరిస్తారా మిగిలిన పార్టీలు?